నమస్తే మిత్రులారా, ఈరోజు మనము ఇంపార్టెంట్ అయిన జాబ్ అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాము రండి. బ్యాంకులో 11,403 జాబ్స్ గురించి, అట్లాగనే ఏఏఐలో 389 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వివరాలు, అలాగే దరఖాస్తులు ఎప్పటి వరకు చేసుకోవచ్చు, జీతం ఎంత, అర్హులు ఎవరు, ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకునే ముందు నా యొక్క ఛానల్కి వెళ్ళే ముందు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చూద్దాం. జాబ్ క్యాలెండర్ వారీగా, విభాగాల వారీగా ఖాళీలు ఇవే. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో చూద్దాం. ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. గ్రూప్ 1లో 149 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 2 చూడండి. గ్రూప్ 1 కాకుండా ఇతర ఉన్నత శాఖలలో 3,000 చూడండి. ఉన్నత శాఖలలో ఎన్ని ఉన్నాయట చూడండి, 3,082 ఉన్నాయి. ఇక గ్రూప్ 2లో చూసినట్లయితే 673 ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి. అట్లాగనే డిపార్ట్మెంట్స్లో చూడండి, 1,638 పోస్టులు. స్కూల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో 2,995 టీచర్ పోస్టులు ఉన్నాయి. 2,900 టీచర్ పోస్టులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి. 2,000 చూడండి మిత్రమా, 2,995 టీచర్ పోస్టులు ఉన్నాయి. విభాగాల వారీగా ఉద్యోగాల జాబితా కోసం చూడండి, ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చున్నారు. వెబ్సైట్ కూడా మీరు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే వెబ్సైట్ కూడా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మిత్రమా, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి ఇక్కడ చూడండి, మరి చూసినట్లయితే నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్గా మనం దీన్ని చూసుకోవచ్చు. డిగ్రీలు ఎన్నో ఉన్నాయి. డిగ్రీలు ఉన్నాయి, స్కిల్స్ మాత్రం లేవు. ఇది నిజం. ఎంతోమందికి ఈరోజు డిగ్రీలు ఉన్నాయి. దేశంలో ఏటా కోట్ల మందికి డిగ్రీలు చేస్తున్నారు. 8.25% చూడండి, 8.25% అందరికీ కూడా అది క్వాలిఫికేషన్కు తగ్గ జాబ్స్ సాధిస్తున్నారా అని నీతి ఆయోగ్ వెల్లడించింది. చూడండి, అసలు వాళ్ళు చేసిన స్టడీకి లేదా వాళ్ళు చదివినటువంటి సమానమైనటువంటి ఎడ్యుకేషన్కి సమానమైన జాబ్ రావట్లేదు. నీతి ఆయోగ్ వెల్లడించింది. చూడండి, తగ్గ జాబ్ సాధిస్తున్నారని నీతి ఆయోగ్ వెల్లడించింది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్ లేకపోవడమే కారణం తెలిపింది. చూడండి, ఇక్కడ మంచిగా చూస్తే క్వాలిఫికేషన్ తగ్గ జాబ్స్ సాధిస్తున్నారని నీతి ఆయోగ్ వెల్లడించింది. అదే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్ లేకపోవడమే కారణం తెలిపింది. విద్యార్థులు డిగ్రీలపై కాకుండా స్కిల్స్పై దృష్టి పెట్టాలని సూచించింది. గౌట్ జాబ్స్ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నదన 2024 నవంబర్ 25 మధ్య 55K పోస్టులు అంటే 55,000 పోస్టులు. చూడండి, ఘోరమైన అప్లికేషన్స్ రావడం జరిగింది. చూడండి మిత్రులు, చాలా పోస్టులేమో నిజంగా తక్కువ, అప్లికేషన్స్ మాత్రమే ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి మిత్రం. అప్లికేషన్స్ వచ్చాయి. మరి స్కిల్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. జాబ్ అనేది ఎంత అవసరమో స్కిల్స్ కూడా అంతే అవసరం. అట్లాగనే మరి ఏఐలో మరి జాబ్స్ కూడా ఉన్నాయి మిత్రమా. వాటి గురించి కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఏఐలో 389 ఉద్యోగాలు అప్లై చేశారా? ఎయిర్పోర్ట్స్లో అథారిటీ ఆఫ్ ఇండియన్లో 389 మేనేజర్, జేఆర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు దరఖాస్తు ఉన్నాయి. చూడండి మిత్రమా, ఇవి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్స్, ఐటీ తదితర కేటగిరీలో పోస్టులు ఉన్నాయి. పోస్టులు బట్టి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా, సీఏ పాస్ అయిన వారు అర్హులు. జీతం పోస్టులను బట్టి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీ, డిప్లొమా, పీజీ పాస్ అయిన వారు అర్హులు. చూడండి, అదేవిధంగా శాలరీ వచ్చేసి 40,000 నుంచి వెళ్ళి 1,80,000 వరకు ఉంటుంది. చివరి తేదీ చూడండి, సెప్టెంబర్ 7 వరకు. చూడండి, మనకి జాబ్ అప్డేట్స్ ఇవి ఉన్న మిత్రమా. తప్పకుండా మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ ప్రయత్నం చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. మరి బ్యాంకులో 11,403 జాబ్స్ డేట్ ఎక్స్టెండ్ అన్నమాట చూస్తున్నాం. నిరుద్యోగులకు ఐపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. 11,403 క్లర్క్ ఉద్యోగాల దరఖాస్తు పొడిగించింది. ఇది మొన్న వచ్చినటువంటి అప్డేట్ మిత్రమా. ఇది మరి చూడండి, ఇది క్లర్క్కి సంబంధించినటువంటి డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నిరుద్యోగులకు ఐపీపీఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. 11,403 క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు కూడా మనం చూసినట్లయితే
పొడిగించింది. చూడండి పొడిగించింది. ఏపీలో 186, టీజీలో 91 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పాస్ అయ్యి 20 నుంచి 28 వరకు ఉన్న అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పే స్కేలు 24,000 నుంచి 64,000 వరకు ఉన్నట్టు మనం చూస్తున్నాం. చూడండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి బ్యాంకుల్లో కూడా 11,403 జాబ్స్ డేట్ ఎక్స్టెండ్ చేసారు. ఇది ఇంతకుముందు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంతకుముందే మళ్ళీ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా నా యొక్క ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.